వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కీలక దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. పోలింగ్ కు ముందు చివరి 3 రోజులు కీలకంగా మారిన తరుణంలో ఈ పోరుకు సంబంధించి బీఆర్ఎస్ లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, జూబ్లీస్ ఎన్నికకు సంబంధించి మరొక 2 రోజులు మాత్రమే ప్రచారానికి సంబంధించి ఈ రోజుతో కలిపి 3 రోజులు ఉంది. ఈ 3 రోజులకు సంబంధించి ప్రచారం చాలా కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అంటే బీఆర్ఎస్ పార్టీలో దాదాపు ట్రబుల్ షూటర్గా పేరొందిన హరీష్ రావు కొద్ది రోజుల పాటు ఇంట్లో జరిగిన విషాదం వల్ల ఆయన కొద్ది రోజుల పాటు పార్టీ వ్యవహారాలన్నిటికీ దూరంగా ఉన్నారు. ఆయన ఈ రోజు నుంచి కూడా తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. హరీష్ రావు రాకతో బీఆర్ఎస్ పార్టీలో అయితే కొత్త జోష్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉప ఎన్నికలకు సంబంధించి ట్రబుల్ షూటర్గా పేరొందిన హరీష్ రావు చాలా కీలకంగా వ్యూహాలు అమలు చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు కేటీఆర్ రోడ్ షోలు కానీ అదేవిధంగా ప్రచార బాధ్యతలన్నీ కూడా మేదేసుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు కూడా తోడవడంతో పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు మరింత ఊపందుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హరీష్ రావు ఈరోజు ఎంట్రీ అవుతూనే కూడా తనదైన శైలిలో ఇటు రేవంత్ రెడ్డిపై అయితే విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. మీట్ ది ప్రెస్ కార్యక్రమం సందర్భంగా హరీష్ రావు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రాష్ట్రంలో పాలన అనేది మొత్తం కూడా గాడి తప్పింది. ఎవరైతే సీఎం ప్లేస్ లో ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన మాత్రం ఒక బ్లాక్ మెయిలర్ అంటూ కూడా ప్రతి ఒక్క రంగాన్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ కూడా ఆయన రాజకీయాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఇదే తరహా రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఘాటు విమర్శలు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే కొంతమందిని బెదిరించేసి వాళ్ళకి సంబంధించిన ఏదైతే మహిళా సంఘాలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బుక్స్ కూడా గుంజుకొని వాళ్ళతో బలవంతంగా ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి కార్యక్రమం కొనసాగుతుందంటూ కూడా ఘాటు విమర్శలు చేశారు. మరోవైపు పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఇళ్లపై దాడులు చేయించి భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు. ఇలాంటి బెదిరింపులకు ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదంటూ కూడా హరీష్ రావు హాట్ కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉంటే 4 కోట్ల మంది రేవంత్ రెడ్డి పాలన పట్ల ఎక్కడా కూడా సంతోషంగా లేరు. కేవలం 4 బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఓటుకు నోటు దొంగగా ఉన్న రేవంత్ రెడ్డికి సంబంధించిన కేసు ఎందుకు 5 ఏళ్ళు అవుతున్నా కూడా ఆ కేసు ఎందుకు ముందుకు పడట్లేదు, ఈడీ కేసు అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి ఉంది. కేవలం బీజేపీతో రేవంత్ రెడ్డి కలవడం వల్ల ఆ కేసు ముందుకు కదలట్లేదంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. మరోవైపు కాళేశ్వరం అంశం అంటే ఎక్కడ ఏమి తేలకపోతే కాళేశ్వరం అంశాన్ని మీదకు వేసుకుంటారు. కానీ కాళేశ్వరం అంశంలో ఏం తేలలేదు కాబట్టి సిబిఐ దీనిపై ఏం చేయట్లేదంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి విషయంలో ఎన్నో చెప్పుకుంటూ పోతుంది. దీనికి సంబంధించి సవాల్ చేసినప్పటికీ కూడా అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలో ఏం కూడా సాధించలేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేక కవిత ఎపిసోడ్ను కానీ అదేవిధంగా మాగంటి సునీతకు సంబంధించిన అంశాన్ని ఆమెపై అబండాలు వేస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి హరీష్ రావు హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఈ కామెంట్స్ అన్ని కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఏర్పడి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా ఏ వర్గం కూడా సంతోషంగా లేరు. అదేవిధంగా ఇస్తాన్న హామీలు కూడా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. కేవలం బీఆర్ఎస్ పై బురద జల్లే కార్యక్రమం తప్ప మిగతా ఏమీ చేయట్లేదంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే హరీష్ రావు రీ ఎంట్రీతో ప్రచారానికి సంబంధించి హరీష్ రావు రీ ఎంట్రీతో అయితే బీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహం అయితే నిండిందని చెప్పుకోవచ్చు. దీంతో ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి జరిగే ప్రచార కార్యక్రమాలన్నీ మరో ఎత్తుకు చేరే అవకాశాలున్నాయి. మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్లు చేస్తున్న వ్యాఖ్యలు ఏదైతే ఆ వ్యాఖ్యలపై కూడా ఆయన అదే స్థాయిలో స్పందించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కేవలం రాజకీయాల కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పై బురద చల్లేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా వాళ్ళపై ఘాటు విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా సైలెంట్ ఓటింగ్ తో బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ జరిగే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధికి అదేవిధంగా దౌర్జన్యానికి మధ్య జరుగుతుంది కాబట్టి ప్రజలంతా కూడా అభివృద్ధి వైపే మొగ్గు చూపే అవకాశం ఉందంటూ కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి 3 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి కానీ ఇంతవరకు దానికి సంబంధించి యాక్షన్ తీసుకోలేదు. కానీ మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులపై ఎన్నికల తనిఖీల పేరుతో డబ్బులు ఉన్నాయంటూ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా తనిఖీలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి
సంబంధించి కానీ ఇటు బీజేపీకి సంబంధించి కానీ తాము 20 కంప్లైంట్లు ఇస్తే ఈసీ ఎందుకు చర్యలు అంటే ఎన్నికల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, దీనిపై సిఈసీకి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమం దగ్గర పడుతున్న అంటే ప్రచార పర్వం ముగింపు దశకు చేరుతున్న నేపథ్యంలోనే హాట్ కామెంట్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోల్లో హాట్ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదే స్థాయిలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఎంపీ ఎవరైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చిన తర్వాత ఆయన కూడా ఘాటు పెంచిన పరిస్థితి ఉంది. ఈ అన్ని రాజకీయాలు ఇలా ఉంటే హరీష్ రావు ఎంట్రీతో మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే హరీష్ రావు రీఎంట్రీ ప్రచారానికి సంబంధించిన రీఎంట్రీ ఇస్తూనే కూడా కొన్ని తనదైన శైలిలో కొన్ని విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెడుతూ కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.